ఇది చూడండి, 3 వైసీపీ రంగులు, 3 బోట్లు కూడా వైసీపీ రంగుల బోట్లు. కానీ సిగ్గులేని సాక్షి ఏం చెప్తుంది తెలుసండి? ఇది బాబు క్షుద్ర రాజకీయం అటండి. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరలించడానికే బోట్లు డ్రామా ఆడారట. అరెస్ట్ అయిన 2 వైఎస్ఆర్సీపీ వారినంటూ అనైతిక ప్రచారం చేస్తున్నారట. అలాగే చెప్పాలని వారికి పోలీసులు వేధిస్తున్నారట. వాస్తవానికి వాళ్ళిద్దరూ టీడీపీ వాళ్ళట. కనీసం ఇంగితం ఉండాలి కదండి. టీడీపీ వాళ్ళు అయితే బోట్లకి వైసీపీ రంగులు వేసుకుంటారా? అసలు ఒక అబద్ధం చెప్పేటప్పుడు ఇది కనీసం జనం నమ్ముతారా లేదా అనే ఇంగితం కూడా లేదు సాక్షికి. ఎందుకంటే ఆ సాక్షి పేపర్ చదివే వాళ్ళందరూ ఎరుగురులని తెలుసు వాళ్ళకి. మనం ఏ గడ్డి ఎడితే ఆ గడ్డి తినేస్తాయి ఈ గొర్రెలు. మనం ఏది చెప్తే అది నిజమని నమ్మేస్తారు ఈ గొర్రెలు అని చెప్పి ఏది పడితే చెప్పేస్తారు. టీడీపీ నాయకులు అటండి వాళ్ళ బోట్లకి లక్షల కోట్లు పెట్టుకున్న బోట్లకి వైసీపీ రంగులు వేసుకున్నారట. కౌంటర్ వెయిట్లు అటండి, వాటిని కౌంటర్ వెయిట్లు అంటారట. మొత్తం ముక్కలు అయిపోయేవి. చాలా జస్ట్ మిస్ అనమాట అండి. లేకపోతే విజయవాడలో సగం ఈ రోజున బంగాళాఖాతంలో ఉంటున్నాం. మొత్తం జనాలు సునామీలు గినామీలు, ఈ ప్రపంచ చరిత్రలో జరిగిన ఏ ఒక్క సునామీ కానీ వరద కానీ మిగిల్చనంత విషాదం జగన్ రెడ్డి అని కో చేసిన ఈ కుట్ర వల్ల జరుగునండి. 1,00,000 మంది ఒక్కసారి చనిపోవడం అంటే ఆ బాధ నుంచి తేరుకోవడానికి ఒక ఆంధ్రప్రదేశ్కి కాదండి, భారతదేశానికే 100 సంవత్సరాల సమయం పడుతుంది. 100 సంవత్సరాల సమయం పడుతుంది. ప్రపంచం మొత్తం గడగడలాడిపోద్ది. 1,00,000 మంది ఒక డిజాస్టర్లో చనిపోయారట. అది కూడా ఒక రాజకీయ కుట్ర ద్వారా. ఏదో సినిమాలో చూశానండి నేను. ఆ సినిమాలో అలాగే వెళ్ళి పెద్ద చెరువు ఉంటుంది ఆ ఊరికి. ఆ ఊర్లో వాళ్ళు ఏదో చేశారని చెప్పి ఆ చెరువు గండి కొట్టేస్తారు. మొత్తం ఊరంతా కొట్టిపోద్ది. సినిమాల్లో నిజంగా అలా కొట్టిపోతున్నప్పుడు ఆ పిల్లలు ఆ బాధపడి ఆ సినిమాలోనే తట్టుకోలేదు దాన్ని. అలాంటిది జగన్ రెడ్డి ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నాడండి. అయ్యి బాబు, అతను అనుకుంటే స్పైడర్ సినిమాలో ఆ సైకో లాంటివాడు అనమాట అండి. అయితే జగన్ అంటే ఎంతమందిని చంపేస్తాడు, చంపేసి ఆనందిస్తాడు. అతనికి అధికారం కావాలి. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ వరద బాధితులకు సహాయ కార్యక్రమం చేయడంలోనే భాగంగా ఆయన పరిశీలించడానికి ఒక ట్రాక్ మీదకి ఎక్కేశాడు. ఆయన అంటే చాలా బాధలో ఉన్నాడు. జనాన్ని ఆ బాధని ఆయన ఆవాహన చేసుకుని ఆయన అలా బాధపడిపోతూ ఎక్కేశాడు ట్రాక్ మీదకి. సడన్గా అదే టైంలో ట్రైన్ వచ్చిందటండి. జస్ట్ మిస్ అనమాట. నిజంగా నేను మొన్నటి నుంచి మాట్లాడుతున్నాను, సార్ మీరు ఆ కలెక్టర్ ఆఫీసులో కూర్చోండి, మొత్తం అన్ని వింగ్స్ని అలర్ట్ చేయండి, వాళ్ళని పంపించి వాళ్ళని చేయించండి బాబు. ఈ రాష్ట్రం మీ మీద బేస్ అయి ఉంది, మీ మీద నమ్మకంతో ఉంది. ఈ సమయంలో మీకు ఏది వచ్చినా, ఏ చిన్న ప్రమాదం జరిగినా లేదా ఏ చిన్న అనారోగ్యం వచ్చినా ప్రజలు తట్టుకునే పరిస్థితులు లేరు. మీరు అక్కడ కూర్చోండి బాబు అని చెప్పాను. అలాగే మేము కూడా రిక్వెస్ట్ చేసాం భువనేశ్వరమ్మను కూడా, అమ్మ మీరన్నా చెప్పండి కొంచెం. అలా వెళ్ళిపోవటం, ఆ బురద నీటిలో తిరిగేయటం ఇవన్నీ కరెక్ట్గా. ఎందుకంటే ఆ నీటిలోకి పాములు కొట్టుకొస్తున్నాయి. ఏమో మొసళ్ళు కూడా వచ్చినా రావచ్చు, లేదా తేళ్లు జర్లు విషపురుగులు అన్నీ ఉంటాయి అందులో. ఒక ముఖ్యమంత్రి అయ్యి అందులో తిరిగేస్తాడు ఈయన. ఏం జరిగితే ఎక్కడి నుంచి మనం రీప్లేస్ చేసుకోగలమండి? మేము చెప్పినా వినకుండా ఈయన సరే చేశారు. జస్ట్ మిస్. ఆ ట్రైన్ వీళ్ళని క్రాస్ చేసే వరకు రాష్ట్రం మొత్తం ఊపిరి పట్టుకుని ఉంది. దానికి వైసీపీ వాళ్ళు ప్రచారం ఏంటి తెలుసండి? భయపడిపోయాడు, అళ్ళిపోయాడు, లేకపోతే ఇంకోటి ఏదో అయిపోయింది, ఆ రకమైన మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే నేను ఒకటే అడుగుతానండి, ఇక్కడ చిన్న జస్ట్ నడవడానికి మాత్రం ఉంది స్పేస్. ఆ స్పేస్లోకి వచ్చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ట్రైన్ వస్తుంది కాబట్టి. అక్కడ ఏమి జరిగినా మన చేతిలో లేదండి. ఎందుకంటే ఈ కింద చూస్తే కాలువ, పోనీ ఇలా దిగేసి పక్కన తప్పించుకోవడానికి కూడా లేదు అవకాశం అక్కడ. అలాంటి చోట ఆయన కేవలం వరద బాధితుల కోసం నిలబడిపోయాడు. ఆయన ప్రాణాలు గాల్లో పెట్టేశాడు అలాగా అంటే. ఈయన పిరుకోడటండి. జగన్ రెడ్డి ఎక్కడికైనా మీటింగ్కి వస్తూ ఉంటే అక్కడ ముందుగా పోలీసులు వెళ్ళి షాపులన్నీ బంద్ చేయించేసేవారు, ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆపేసేవారు, స్కూళ్ళన్నిటికీ సెలవులు ఇచ్చేసేవారు. ఆ దారిలో వెళ్తున్నప్పుడు డివైడర్ ఉంటుంది కదండి, రోడ్డు అటు ఇటు ఉంటుంది, మధ్యలో డివైడర్ ఉంటుంది. డివైడర్ మీద కొన్ని మొక్కలు వేశారు అప్పట్లో. ఇతను ఇలా వెళ్తున్నప్పుడు ఆ మొక్కల వల్ల అవతల ఎవడన్నా వచ్చి సంపెత్తుంటే కనపడదేమో అని మొత్తం మొక్కలన్నిటిని చెట్లన్నిటిని నరికించేసేవాడు. నరికించేసి ఈయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా అటు ఇటు పరదాలు, ఇతను ఎవరికి కనపడకూడదు, ఇతనికి ఎవరు కనపడకూడదు. అంత భయభ్రాంతులకు గురయ్యే వ్యక్తి జగన్ రెడ్డి. అంత పిరుకోడు. స్ట్రైట్ చెప్పాలంటే మహా పిరుకోడు ఎవడున్నాడు ఆంధ్రప్రదేశ్లో, తెలుగుడు ఎవడున్నాడో పిరుకోడు, మహా పిరుకోడు అంటే జగన్ రెడ్డి. ఎందుకంటే ఆ వైజాగ్ ఎయిర్పోర్ట్లో కూడా చిన్న ముళ్ళు గుచ్చుకుంది. బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు గుచ్చుకుంటుంది కదండి, అలా గుచ్చుకుంటే వెంటనే ఇక్కడి నుంచే భయపడిపోయి వణికిపోయి హైదరాబాద్ పారిపోయి వెంటనే అక్కడ పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయిపోయి మంచం మీద పడిపోయాడు.
ఇతనంత భయస్తుండి ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడ చూడలేదు నేను. అలాంటి వ్యక్తి తరపున ఉన్న వాళ్ళు ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ట్రైన్కి ఎదురు నిలబడ్డాడు ఆయన. బాలయ్యబాబు డైలాగ్ ఉంటుంది, ఒకడు నాకు ఎదురొచ్చినా ఆడిగే బొక్క, ఒకడికి నేను ఎదురొచ్చినా ఆడిగే మటాచని. అలాగా ట్రైన్కి ఎదురు నిలబడ్డాడు, ట్రైన్ నిలబెళ్తాడు బాలయ్యబాబు. ఆల్మోస్ట్ అది చేశాడు ఆయన బయట రియల్గా. బాలయ్యబాబు ఇంకా సినిమాల్లో చేశాడు, ఈయన అలా కాదండి. చూడండి పక్కనంత కాలువ జస్ట్ మిస్ అయిందంటే కాలువలో పడిపోతారు అంతే. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈయన ఉన్న పొజిషన్ ఆయన చూసుకోవట్లేదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా పట్టల మీద ఉన్నారేమో, పక్కకి రండి అని అప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి ఆలోచించడమే ఆయన బతుకు. అప్పుడు కూడా ఏంటి, నేను ఉన్న ప్లేస్ ఏంటి, ట్రైన్ ఇదిగో ఇక్కడ దాకా వచ్చేస్తుంది, ఇప్పుడు ఏంటి పరిస్థితి, లేకపోతే ముందుగా బయటకు అలా పరిగెట్టుకుంటూ వెళ్దామా, ఏం ఆలోచించట్లేదు ఆయన. ట్రైన్ వస్తుంది అనగానే ఆ పక్కన ఎవరైనా ట్రాక్ మీద ఉన్నారా, ఈ పక్కన ఎవరైనా ట్రాక్ మీద ఉన్నారో చూసుకున్నాడు తప్ప ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన చూసుకోవట్లేదు. ఎంత క్లోజ్గా వెళ్తుందో చూడండి ట్రైన్. జస్ట్ అలా ఫేస్ ముందు నుంచి వెళ్తుంది. ఆయనకి ఆ ట్రైన్ వస్తుందని తెలియదు అప్పటికి. ఆయన వెళ్ళి ఈ ప్రజలను టెన్షన్ బట్టి ఆయన ఎక్కేసాడు అంతే పైకి. ఆ ట్రైన్ అంత క్లోజ్గా వెళ్తుంది. ఆ చిన్న గ్యాప్ కూడా లేని పరిస్థితి ఉంటే ఏంటి పరిస్థితి అక్కడ? ఆ గ్యాప్ అన్న ఉంది కాబట్టి అక్కడ సరిపోయిందండి. ఆ గ్యాప్ కూడా లేని బ్రిడ్జ్ అయితే ఆయన చూడండి ఎంత స్టిఫ్గా నిలబడ్డాడు, ఎంత స్టాండర్డ్గా. ఆయన భయపడతా, ఒరే భయానికి మీనింగ్ తెలిసి అంటారు ఆయనకి అసలు, ఆయన బాడీకి. వెనకాతల ప్రవహిస్తున్న పెద్ద కాలువ, ముందేమో ట్రైన్, మధ్యలో చిన్న గ్యాప్లు ఇరుక్కున్నారు ఆయన. ఎంతసేపు జర్నీ చేసింది ఉన్న ట్రైన్ అలాగే. ఇక్కడ మీరు చిన్న చూడండి, చంద్రబాబు నాయుడు గారు బయోశ్రీ కదా మీకు అర్థం. ఇక్కడ ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఇన్షర్ట్ చేసుకుని ఒక ఆఫీసర్ ఉన్నాడు. ఈయన ఆ బ్రిడ్జ్ మీద ఆనుకుని ఇలా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. వెనక్కి ఇలా వెళ్ళిపోతున్నాడేమో, ట్రైన్ గట్ట వచ్చేస్తుందేమో అని. అంటే ఆ ట్రైన్ ఎంత క్లోజ్గా వెళ్తుందో ఆలోచించండి. ఈయన ఏమన్నా అలా ఉన్నాడా, బొక్కలా అన్నట్టు ఇలాగా ఏంటి ప్రజల కోసం నేను ఎక్కడికన్నా వెళ్తాను అన్నట్టు ఈ నెల నిలబడ్డాడు చూడండి. ఇక్కడ ఈయన చిన్న వయసే, కానీ ఈ నెలకు వచ్చేసాడు, ఈ నెల నిలబడ్డాడు. ఎక్కడ చూడండి, ఈయన ఎవరో పాపం వెనక్కి తిరిగేసాడు భయంతో. ఏమో ఎందుకు వచ్చింది బాబు, ట్రైన్ క్రాస్ అయ్యేదాకా నేను టెన్షన్ భరించలేను, బొక్క గుద్దేసింది లేక ఇంకేదైతే అది అవుతుందని ఇంకా ట్రైన్ వెనకాల ఉంటే ఇటేపు తిరిగేసాడు ఇంకో. ఈయన చూడండి, ఈ కాళ్ళు దుక్కేసేలాగా ఉన్నాడు. ఇది సగం ఉంగిపోయాడు మనిషి, వెనకాల ట్రైన్ గుద్దెత్తదేమో అని. కానీ ఆ భయం ఎక్కడా కనిపించలేదు. నేను డైరెక్ట్ ట్రైన్ చూస్తున్నాడు. ఏంటి ఇలాంటి ఎన్నో చూసాం మేము, పెద్ద పెద్ద ల్యాండ్ మైన్లే చూసాం. ఆ ల్యాండ్ మైన్ 14 అడుగులు ఎత్తిపోయి కింద పడినప్పుడు బ్లడ్ గెడ్డో అదే చూసాం. ఇదేంటి, అది ధైర్యం అండి అది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా అంత భయపడుతూ అంత గడగడ వణుకుపోతూ అదే ఎందుకండి అలాంటి బ్రతుకు ఎందుకు? నా తెలియక అడుగుతున్నాను. బతుకున్నంతకాలం ధైర్యంగా బతకకుండా బ్రతికే ప్రతి క్షణం భయంతోనే బతుకుతూ తప్పులు చేసినట్టుగా భయం ఉంటుందండి, అది వేరే విషయం. తప్పు చేయనోడికే నిజంగా బైబిల్లో మాట ఉంటుందండి, నీతి గలవాడు సింహం వల్ల ఉంటాడట. నీతిగా ఉండేవాడు ఎలా ఉంటాడంటే సింహంలా ఉంటాడు. తప్పులు చేసేవాడు ఎలా ఉంటాడు, భయంగా ఉంటాడు జగన్ రెడ్డి లాగా. ఆ ట్రైన్ వెళ్ళిపోయిందన్న ఆ టెన్షన్ రిలీఫ్ కూడా లేదు. ట్రైన్ జస్ట్ ఎలా పాస్ అయింది, ఓకే ఓకే అంటున్నాడు ఆయన. అంత టేక్ ఈజీగా ఉన్నాడు ఆయన. అదే పరిస్థితిలో జగన్ రెడ్డి గారు ఉండుంటే ఏం జరుగుతుంది తెలుసండి, బీకలు అయిపోడు. అతనికి బీపీ పెరిగిపోయి హెల్త్ మీకు వచ్చేసాను ఖచ్చితంగా.
అయ్యి బాబు, ఇది చంద్రబాబు నాయుడు నా మీద వేసాడు మటర్ స్కెచ్. నేను ఇలా ఎక్కిన వెంటనే ట్రైన్ పంపించాడండి. అప్పుడు దాకా ట్రైన్ రాలేదు, అప్పుడు దాకా రెడ్ లైట్ వెలుగుంది. చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు, ఎలుపు గుద్ది అన్నాడు, వెంటనే ట్రైన్ వచ్చేసింది. ఇది చంద్రబాబు నాయుడు గారు చంపేపోయారు నన్ను అని చెప్పి లాబోది ఇవ్వమని ఏడుతాడు. నాకు మాత్రం నిజం చెప్తున్నాను, హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఈ వరదల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రొక్లైనర్ మీద వెళ్ళటం, ప్రొక్లైనర్ మీద ఇలా నిలబడి మాట్లాడడం, కూర్చున్న వాళ్ళందరికీ అభయం ఇవ్వటం, ఆ రెడ్ జాకెట్ వేసుకుని డైరెక్ట్గా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో దిగటం, ఒక హీరోలో కనిపించాడండి ఆయన. నాకు నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను నేను. హాలీవుడ్లో ఈ సిల్వెస్టర్ స్టాలోన్ కానీ లేకపోతే ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ ఏజ్డే వాళ్ళు, బట్ వాళ్ళు హీరోలు. ఇప్పటికి ఇంకా హీరోలుగా వస్తాయి సినిమాలు. వాళ్ళు ఆ ఏజ్లో కూడా, పెద్ద ఏజ్లో కూడా వాళ్ళు హీరోలుగా ఫైట్స్ అది చేస్తూ ఒక హీరో రేంజ్లో ఉంటారు వాళ్ళు. కానీ నాకు ఇప్పటి వరకు పెద్ద ఆయన ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్, ఏదైనా సరే ఎవరినైనా సరే కరెక్ట్ డీల్ చేయగలుగుతాడు అనేదాకా ఉంది తప్ప, ఒక హీరోయిజం అనేది నాకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా నేను చూడలేదు. రాష్ట్రానికి ఆయన మేలు చేస్తాడు, ఆయన పెద్ద మనసు ఉన్న వ్యక్తి, అక్కడ దాకా ఓకే. కానీ ఇప్పుడు మాత్రం ఈయన చేసింది ఒక డిఫరెంట్ ఇమేజ్ ఇచ్చేసిందండి ఆయనకి. ఒక హీరోయిజమే. ఆయన లీడర్ సినిమాలో పాట పెట్టి ఆయన నడుచుకుంటూ ఆ ప్రొక్లైనర్ మేళతో ఉన్నాయి లక్షల్లో లైక్స్, లక్షలాది మంది లైక్ చేస్తున్నారు. ఎస్, ఆ పాట ఆయనకే కరెక్ట్. భరత్ అనే నేను సినిమాలో పాటను పెట్టి ఈయన వెళ్తూ సహాయ కార్యక్రమాలు అందిస్తున్నదాన్ని ఎడిట్ చేశారు. సూపర్ డూపర్ హిట్, 3 లక్షలు 4 లక్షల మంది లైక్స్ చేశారు. ఒక హీరో అంటే సినిమాలో ఏదో డార్లింగ్ అనుకుంటాండి, ఆ సినిమాలో అంటాడు, ప్రభాస్ అంటాడు, దమ్ము అనేది ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించేది కాదు, ఆ సమయాన్ని బట్టి బయటకు వస్తుందట. ఈయన దమ్ము ఏంటి అనేది ఇప్పుడు ఈ కష్టంలో బయటపడిందండి. ఈ కష్టంలో ఆయన ధైర్యం ఏంటి, ఆయన దమ్ము ఏంటి, ప్రజల మీద ఆయనకున్న ప్రేమ ఏంటి అనేది నిజంగా ఈ కష్టం వల్ల అది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూడగలిగారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు వచ్చి ఏదో దుష్ప్రచారం చేద్దాం లేకపోతే వాళ్ళని అనేద్దాం అని తప్పుడు ప్రచారం చేయడానికి వచ్చాడు ఒక్కరోజు, వెంటనే బెంగళూరు పారిపోయాడు. నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అతను కూడా ఇక్కడ నిలబడి సహా కార్యక్రమాలు చూడాలి కదా. అతని దగ్గర కూడా లక్షల కోట్లు ఉంది కదా, కనీసం 10 మందికైనా పులేరు పొట్లాలని ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? సవతి ప్రేమ, సవతి ప్రేమకి సొంత ప్రేమకి కన్న ప్రేమకి ఉన్న తేడా ఇది తెలుసుకోవాలి. ఏపీ ప్రజలు తెలుసుకున్నారు, తెలుసుకోకుండా లేరులేండి. తెలుసుకోకుండా అతన్ని 11 సీట్లకి ఎందుకు పరిమితం చేస్తారు? అంత క్లోజ్గా వెళ్తున్నా ఆయన ఎంత టీవీగా నిలబడ్డాడు చూడండి. ఇందాక వీడియోలో చూపించాను కదండి. ధైర్యం అంటే అదండి.